మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ బోధ. ఈ సత్సంగ బోధలో మనం ఎన్నో కథలు చెప్పుకుంటున్నాము, వింటున్నాము, ఆనందిస్తున్నాము. మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు కూడా మరొక అద్భుతమైన అంశంతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన సత్సంగ బోధలో శీర్షిక రుణానుబంధం. ఈ రుణం యొక్క బంధం ఎలా ఉంటుంది? ఈ రుణం తాలూకా బంధం విడిపోతుందా? లేకపోతే ఈ రుణాల బంధం ఎలా తీర్చుకోవాలి? అసలు ఏమిటో విషయం అందరం కలిసి ఈ కథ విని తెలుసుకుందాం. ఒకరోజు బీటీఎం బాబా మందిరంలో శేఖర్రాజ్ అంకుల్, భరత్ మరికొంతమంది కూర్చుని ఉన్నారు. అప్పుడు అంకుల్ ధర్మబద్ధమైన విషయాలను గురించి వివరిస్తున్నారు. ఇలా సంభాషణ కొంచెం సేపు జరిగిన తర్వాత భరత్ అంకుల్తో, అంకుల్, రుణానుబంధం అంటుంటారు కదా, దాని గురించి వివరంగా తెలపండి అని అడిగినప్పుడు అంకుల్ 2 నిమిషాలు కళ్ళు మూసుకొని బాబాను ధ్యానించి ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. అన్నిటినీ పరిత్యజించి మోక్షానికి వెళ్ళవలసిన ఒక యోగి ఒకనాటి మండు టెండలు వెడుతూ ఎండకి ఓర్చుకోలేక ఒక చెప్పులు కుట్టేవాడు దారిలో పెట్టిన చెప్పులపై కొంతసేపు నిలబడ్డాడు. ఆ మాత్రం నిలబడినందున ఆ రుణం తీర్చుకోవడానికి మరుజన్మలో ధారానగరంలో పరమేశ్వరి, సోముడు దంపతులకు సునందుడు అను పేరుతో పుట్టాడు. జాతకం చూపిస్తే పెద్దలు ఆ తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తారు. ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు, వాడి చేతి నుంచి పైసా కూడా తీసుకోకండి, అతడికి మీరే అన్నీ ఇస్తూ ఉండండి అని చెప్పారు. నాటి నుంచి తల్లిదండ్రులు వాని నుంచి ఏమీ ఆశించకుండా పెంచారు. పూర్వజన్మ గుర్తున్నందున ఆ పిల్లవాడు వారి రుణం తీర్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు రాత్రి రాజభటుడైన తన తండ్రికి బదులుగా తాను రాజనగరుకు కాపలా కాయవలసి వచ్చింది. అప్పుడు ప్రతి జాముకు ఒకసారి ఒక యువకుడు నగర ప్రజలను హెచ్చరిస్తూ హితవు ఒకటి చెబుతూ ఉండేవాడు. రాజుగారు మారువేషంలో తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడని గుర్తించాడు. మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్ళి రాత్రి తాను అన్నీ విన్నానని, తన మనస్సు ప్రశాంతి పొందిందన్నాడు. పళ్ళెంలో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందించాడు. అతడు వెంటనే ఆ ధనరాశిని తల్లికి ఇవ్వగా ఆమె పుత్రోత్సాహంలో నియమం మరచి ఆ పళ్ళెం అందుకుంది. వెంటనే అతడు తనువును విడిచి ముక్తి పొందాడు. తల్లిదండ్రులు దుఃఖిస్తే రాజు ఆ యువకుడు రాత్రి కావల సమయంలో చెప్పిన ఈ క్రింది ఉపదేశాలు వినిపించి ఓదార్చాడు. మొదటిది ఏమిటంటే, మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరః, అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవన్నీ మిథ్యయే, ఇవేవి నిజంగా లేవు. కావున ఓ మానవులారా సావధానులై ఉండండి అనేది దీని యొక్క తాత్పర్యం. అలాగే రెండవది, జన్మ దుఃఖ జరా దుఃఖ జాయా దుఃఖ పునఃపునః సంసార సాగరం దుఃఖ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఈ జన్మ, వృద్ధాప్యం, భార్య, సంసారము అన్నీ దుఃఖభరితములు, తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కావున ఓ మానవులారా సావధానులై ఉండండి. మూడవది, కామం క్రోధస్య లోభస్య దేహే తిష్టతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. దీని తాత్పర్యం ఏమిటంటే, కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్ వర్గములు మనలోని జ్ఞానమనిడి విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగి ఉన్న దొంగలు. కావున ఓ మానవులారా సావధానులై ఉండండి.
నాలుగవది ఆశయా భద్యతే జంతు కర్మణా బహుచింతయా ఆయుక్షీణం న జానతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. దీని తాత్పర్యం ఏమిటంటే ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో జీవితాలు గడుపుతూ ఉంటారు. ఆయుర్దాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించరు. కావున ఓ మానవులారా సావధానులై ఉండండి. ఐదవది సంపద స్వప్న సంకాసాయ యవ్వనం కుసుమోపం విద్యుచ్చంచల ఆయుషం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మన సంపదలనియు ఒక కళ వంటివి, అంటే అశాశ్వతాలు. యవ్వనం పువ్వుతో సమానం, అంటే ఎప్పుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్ మెరుపు తీగ వలె చంచలమైనది. కావున ఓ మానవులారా సావధానులై ఉండండి. క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం జీవిత మావయోహ యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. దీని తాత్పర్యం ఏమిటంటే ధనము, బుద్ధి, జీవితము ఇవన్నీ క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచి ఉన్న యముడు ఏమాత్రము దయ చూపడు. కావున ఓ మానవులారా సావధానులై ఉండండి. ఏడవది యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్టతి జంతవః తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్రకా పరివేదన. దీని తాత్పర్యం ఏమిటంటే ప్రపంచంలో తమ కర్మబంధం ఎంతవరకు ఉంటుందో అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు. జనన మరణాలు జీవుని ధర్మం, దానికి బాధపడడం ఎందుకు? ఎనిమిదోది రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి తత్రక పరివేదన. దీని తాలూక తాత్పర్యం ఏమిటంటే గత జన్మ రుణానుబంధం ఉన్నంతవరకే భార్య, సంతానము, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యధ చెందడం ఎందుకు? 9 పక్వాని తరుపర్ణాని పతంతి క్రమశో యదాహ తదైవ జంతవః కాలే తత్రకా పరివేదన. దీని తాత్పర్యం ఏమిటంటే పండిన ఆకులు చెట్టు నుండి ఆకులు ఏ విధంగా రాలిపోవునో అదేవిధంగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించటం ఎందుకు? 10 ఏకవృక్ష సమారూఢ నానాజాతి విహంగమాహ ప్రభతే క్రమశో యాంతి తత్రక పరివేదన. చీకటి పడగానే అనేక జాతుల పక్షులు ఒకే వృక్షం ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులన్నీ చెట్టును విడచి తమ తమ ఆహార సంపాదనకు వెళ్ళిపోతాయి. అదేవిధంగా బంధువులతో కూడిన మానవుడు కాలమాసన్నమైనప్పుడు తన శరీరాన్ని, ఇంటిని వదిలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడనవసరం లేదు. 11 ఇదం కాష్టం నద్యం వహతి సంగతః సంయోగాచ్చ వియోగాచ్చ కా తత్ర పరివేదన. దీని తాత్పర్యం ఏమిటంటే ప్రవహించే నదిలో 2 కట్టెలు దగ్గరకు చేరతాయి. కొంత దూరం కలిసి పయనిస్తాయి, తర్వాత విడిపోతాయి. అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచ ప్రవాహంలో కొంతకాలం సంయోగ సుఖమును, మరికొంతకాలము వియోగ దుఃఖమును అనుభవిస్తాడు. దానికి పరివేదన చెందనవసరం లేదు. ఈ చివరి శ్లోకం భార్యాభర్తల గురించి సంకేతంగా చెప్పినది. మానవులలో చాలా రకాల బంధుత్వాలు ఉన్నాయి, కానీ భార్యాభర్తలది ప్రత్యేక బంధం. ఇటువంటిది మరొకటి లేదు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి వేరువేరు కుటుంబాలలో జన్మిస్తారు. వీరిద్దరూ జీవితమనే నదిలో కలుస్తారు. కొంతకాలం కలిసి బతుకుతారు. కాలం సమీపించడంతో ఒకరు కైవల్యం చెందుతారు, మరొకరు ఉండిపోతారు మరికొంతకాలం. ఇది సహజం మరియు సృష్టి క్రమం. ఇందులో వేదన ఉండదని చెప్పలేదు, వేదన పడవద్దని చెప్పలేదు. అందున ఇద్దరు చాలా సంవత్సరాలు కలిసి జీవించిన వారిలో ఒకరు జారిపోతే మరొకరు వేదన పొందకుండా ఎలా ఉండగలరు? సహజమైన వేదనను అడ్డుకోలేము, దానిని అనుభవించవలసిందే. వేదనకి పరివేదనకి తేడా ఉంది. వేదన సహజం, దానిని అనుభవించాలి.
పరివేదన అలా కాదు, మనం తలుచుకుని వేదన చెందడాన్ని పరివేదన అంటారు. ఆ పరివేదన పనికిరాదన్నారు. భరత్ రుణానుబంధం గురించి ఇంత చక్కగా వివరించినందుకు అంకుల్కి ధన్యవాదాలు తెలిపారు. ఆ రోజు నుండి భరత్ తన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ, ఎవరైనా బాధ పెట్టినప్పుడు కానీ ఇదంతా రుణానుబంధానుసారము జరుగుతుందని తలచి ఆనందంగా జీవించసాగాడు. అదేవిధంగా మనందరం కూడా మన పెద్దవారి నుండి ధర్మబద్ధమైన విషయాలను తెలుసుకుని ఆచరించి మన జీవితాలను ఆనందమయం చేసుకుందాం. చాలా అద్భుతంగా మొత్తం జీవిత సత్యాన్ని చక్కగా అరటిపండు తొక్క ఒలిచి చేతిలో పెట్టినట్టుగా చాలా బ్రహ్మాండంగా రాసి మనందరికీ కళ్ళు తెరిపించేటట్లుగా జ్ఞానోదయాన్ని కలిగించి అద్భుతంగా మనకి రచన అందించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖర్ రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున, సత్సంగ ప్రియుల తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన రచనతో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.